అయోధ్య రామాలయంలో ధ్వజారోహణ ఘట్టంతో రామాలయ నిర్మాణం సంపూర్ణమైంది. రామో విగ్రహవాన్ ధర్మ అంటే రాముడు ధర్మస్వరూపుడు. ఆ ధ్వజం ధర్మధ్వజం. సో ఈ ధర్మధ్వజంలోని ప్రత్యేకతలు ఏంటి అని తెలుసుకుందాం. ముందుగా జెండా కాషాయ రంగులో ఉంది. కాషాయం ఏంటంటే త్యాగానికి, ఆధ్యాత్మికతకు చిహ్నం. జెండాలో కోవిదార చెట్టు, ఓం, సూర్యుడు వంటి చిహ్నాలు ఉన్నాయి. సో ఓం, సూర్యుడి గురించి మనకు తెలుసు, దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ముందుగా కోవిదార చెట్టు ఏంటి అని తెలుసుకుందాం. కోవిదార చెట్టు గురించి ఇది రామాయణ, మహాభారత, ఈవెన్ బుద్ధిస్ట్ లిటరేచర్లో కూడా మనం ఈ కోవిదార చెట్టు గురించి చూడొచ్చు. సో వాల్మీకి తన రామాయణంలో, వాల్మీకి రచించిన రామాయణంలో కోవిదార చెట్టు గురించి చాలా అద్భుతంగా వర్ణించాడు. అందుకే రామునికి కోవిదార చెట్టుకి సంబంధం ఉంది కాబట్టే మనం ఆ ధర్మధ్వజంలో కోవిదార చెట్టును పెట్టడం జరిగింది. వాల్మీకి రామాయణంలో అందమైన చెట్టు, పుష్పాలు, వనాలు వివరించే చోట కోవిదార వృక్షాలు పుష్పించాయి అని పేర్కొన్నారు. సో అదేంటి శ్లోకం అనేది చూద్దాం. పుష్పితాన్ కోవిదారచ్చ కర్ణికారంచ పుష్పితాన్ నానా వృక్ష సమకీర్ణం దృష్ట్యా రామో మృతయుతః. సో అరణ్యంలో పుష్పభరితమైన వృక్షాలు, అశోక, సింసప, పియాల వంటి చెట్లతో పాటు కోవిదార చెట్టును కూడా రాముడు చూస్తున్న వర్ణన ఉంది. ఇది అరణ్యకాండలో రామ, లక్ష్మణ, సీతలు దండకారణ్యంలో ఉన్నారు కదా, ఆ కాలానికి సంబంధించిన, అంటే దండకారణ్యంలో వాళ్ళు ఉన్నప్పటి దానికి సంబంధించిన వర్ణన ఇది. సో ఇదే కోవిదార చెట్టు గురించి సుందరకాండలో కూడా వాల్మీకి రాయడం జరిగింది. అశోక వాటిక వర్ణనలో హనుమంతుడు లంకలో సీతామాతను వెతికేటప్పుడు అశోక వాటికలో అనేక వృక్షాలు ఉంటాయి. సో అవేంటంటే అశోక, సింధువార, మాంజిష్ట, పారిజాత, కదంబ, మందార, కోవిదార, ఇలా అన్ని చెట్ల గురించి ఆయన వివరించాడు. సో మనందరికీ తెలిసినట్టుగా అశోక వాటికలో ప్రధానంగా అశోక చెట్టు ఉన్నప్పటికీ అశోక వాటికలో వికసించిన కోవిదార పుష్పాలను కూడా వాల్మీకి ప్రస్తావన చేశారు. అంటే హనుమంతుడు అక్కడ కోవిదార వృక్షాన్ని చూశాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. సుందరకాండలోని వర్ణన అర్థం వాటికలో వికసించిన కోవిదార పుష్పాలు ఆకర్షణీయమైన కాంతిని ఇస్తున్నాయి అని. అంటే లంకలోని సీతమ్మ ఉన్న ప్రదేశాన్ని వర్ణించేటప్పుడు కోవిదార పువ్వులు పూసిన చెట్లు ఉన్నాయని స్పష్టంగా చెప్పారు. ఈ కోవిదార వృక్షం అసలు ఎలా ఏర్పడింది అంటే కశ్యపుడు మందార, పారిజాత ఈ రెండు చెట్లను కలిపి కోవిదారను సృష్టించాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఆ రోజుల్లోని హైబ్రిడ్ వంటి మొక్కలను సృష్టించాము. ఈ కోవిదార వృక్షం ఆశ, శాంతి, ఆకర్షణను ఇస్తాయి. అంటే అందుకే కదా సీతమ్మ తల్లి అక్కడ ఉంది కాబట్టి కోవిదార వృక్షాలు ఆశను, అంటే ఎప్పటికైనా రాముని చేరుకుంటాను అన్న ఆశ, శాంతి, ఆకర్షణను ఇవి అందిస్తాయి అన్నది అర్థం. ధర్మధ్వజంలో ఉన్న ఇంకొక చిహ్నం ఓం. ఓం అనేది ప్రథమ నాదం, ప్రపంచ సృష్టి యొక్క ప్రథమ శబ్దం అని భావించబడిన పవిత్రమైన ధ్వని. ఈ చిహ్నం రామమందిర ధ్వజంలో ఉండటం అంటే సర్వధర్మ సమన్వయం, దైవత్వం, సృష్టి, స్థితి, లయం యొక్క సంకేతం, రామతత్వం, పరబ్రహ్మతత్వం అని తెలిపేది. ఓంకారానికి చుట్టూ ఉన్న సూర్యమండలం సూర్యవంశజుడైన శ్రీరాముని వంశగౌరవాన్ని సూచిస్తుంది. మనకు తెలుసు శ్రీరాముడు సూర్యవంశజుడు. సో శక్తి, ప్రకాశం, సత్యం అనే ఈ మూడు విలువలను సూచించే రూపం సూర్యుడు. శ్రీరాముడు సూర్యవంశంలో జన్మించినవాడు. అందుకే సూర్య చిహ్నం ఎల్లప్పుడూ రామ సంబంధిత ధ్వజాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది సూచించేది విజయం, ప్రకాశం, శక్తి, ధర్మపాలన. సో స్టే ట్యూన్ టు ఐ న్యూస్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.